ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామమున మీకు శుభము సమాధానము కలుగును గాక. గతించిన దినాలలో మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు యొక్క మరణ పునరుద్ధానాల ఉదాంతమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన ఎడల కనబరిచిన కల్వరి ప్రేమను, ఆయన ఈ లోకాన్ని జయించినటువంటి ఆ పాపమును జయించిన తీరును, మరణమును జయించిన తీరును జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వచ్చాము కదా. ఈ సందర్భంలో మరొకసారి ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధాన సందర్భమును మీ ఎదుట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైన తరువాత ఆయన తనను తాను కనబరుచుకున్న సందర్భము మార్కు సువార్తలో మనం చూస్తాము. ఆ సువార్తలో చెప్పబడిన మాట, ఆయన తను పునరుద్ధానుడైన తరువాత ముందుగా మగ్దలేని మరియకు తనను తాను కనబరుచుకున్నాడు అని మార్కు తన సువార్తలో చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మగ్దలేని మరియ మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ప్రభు అయిన యేసు మగ్దలేని మరియతో మాట్లాడుతున్న సందర్భము యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో ఏ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రభు అయిన యేసు మగ్దలేని మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నీవు నన్ను ముట్టవద్దు. ఏమంటున్నారు ప్రభు? నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నీవు నన్ను ముట్టవద్దు అని చెబుతున్న సందర్భము, ఈ సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరిగింది? ఆదివారము కదా. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఆదివారము ఉదయకాలమున జరిగిన సందర్భము, సంభాషణ ఇది. జ్ఞాపకంలో ఉంచుకోనండి ఈ సంభాషణను. అదే ఆదివారము సాయంకాలము ఏమి జరిగిందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది సాయంకాలం జరిగిన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. శిష్యుల మధ్యకు ప్రభు అయిన యేసు వెళ్ళారు. ఇది ఆదివారం సాయంకాలము. మగ్దలేని మరియతో మాట్లాడిన సందర్భము, మగ్దలేని మరియ దగ్గరికి వెళ్ళిన సందర్భము ఆదివారము ఉదయకాల సమయం. ఇప్పుడు సాయంకాలము శిష్యుల దగ్గరకు వచ్చి ప్రభు అయిన యేసు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వారికి తన చేతులను ప్రక్కను చూపగా అనే మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువు తన శిష్యుల మధ్యకు వెళ్ళి తన చేతులను చూపించి, తన ప్రక్కను చూపించి వారికి తనను తాను కనబరుచుకున్నట్లుగా, అంటే తన చేతులలో గాయాలు చూపించాడు, తన ప్రక్కలో గాయమును చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే వారి ఎదుట ప్రభు అయిన యేసు కనబరిచారా? చూడండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయము 36-41 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయము 36-41 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారికి తన చేతులను ప్రక్కను చూపించడం మాత్రమే కాదు, ఏమంటున్నారన, నన్ను పట్టి చూడుడి అంటున్నాడు ప్రభు అయిన యేసు. నన్ను పట్టుకొని చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము పునరుద్ధానమైన తెల్లవారుజామున ఉదయకాలమున మగ్దలేని మరియతో ఏం చెప్పారు? ఆయన, నీవు నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి అదే రోజు సాయంకాలం ఏమంటున్నాడు? నన్ను పట్టుకొని చూడండి అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు అబద్ధాలు చెబుతాడా? లేదా స్వార్థం చూపిస్తాడా యేసు ప్రభు? ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్తాడా? చెప్పడు కదా. ప్రభు అయిన యేసును గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించవు. అంటే ఆయన ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడు. ఆయన ఒక మాట చెబితే ఆ మాట ప్రకారము జీవిస్తాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పడు. చెప్పాడు అంటే ఏదో జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. మరియతో చెబుతున్నాడు, నీవు నన్ను ముట్టొద్దు అని. అదే రోజు సాయంకాలం శిష్యుల దగ్గరకు వెళ్ళి మీరు నన్ను ముట్టుకోనండి అంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని వింటున్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఉదయకాలము మగ్ధలేని మరియతో, నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు గనుక నీవు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అదే రోజు సాయంకాలానికి శిష్యుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నన్ను ముట్టుకోనండి, పట్టుకోనని అంటున్నాడు. మగ్ధలేని మరియ ప్రభు ముట్టుకోమని చెబితే ముట్టుకోవడానికి వెళ్ళలేదు. తనకు తానుగా పరుగెత్తుకుంటూ వెళ్ళింది ప్రభుని పట్టుకోవాలని. ఆమె పట్టుకొనక ముందే ఆమెని ఆపేశాడు, కంట్రోల్ చేశాడు. నన్ను ముట్టుకోవద్దు దయచేసి అని చెప్పాడు. కారణం ఏంటి అని అడిగితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. ఇప్పుడు శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. శిష్యులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ శిష్యులతో తానే చెబుతున్నాడు, ప్రభు మీరు నన్ను ముట్టి చూడండి, పట్టుకొని చూడండి అన్నాడు. అర్థమవుతుందా ఏం జరుగుతుందని మీకు ఆలోచన వస్తూ ఉంది? అవును, మీరు అనుకున్నట్లుగా ప్రభు అయిన యేసు ఉదయకాలము మగ్ధలేని మరియను కలిసినప్పుడు ఏదైతే చెప్పాడో అది జరిగిన తరువాత శిష్యులను కలిశాడు ప్రభు అయిన యేసు. కాబట్టే వారి దగ్గరికి వెళ్ళి తన చేతులను చూపించి, తన ప్రక్కను చూపించి, వారు ఇంకా ఒక భూతము అని చెప్పి భయపడుతూ ఉంటే, భూతము కాదు, వచ్చి నన్ను పట్టుకోనండి, ఇదిగో నాకున్నట్లుగా ఎముకలు మాంసము భూతాలకు ఉండవు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయము మొదటి వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దేనిని తాకి చూచితిమో దానిని, ఆ జీవమును మేము మీకు ప్రకటిస్తున్నామన్నాడు భక్తుడైన ప్రభు అయిన యేసు. వెళ్ళి నన్ను పట్టి చూడండి అన్నాడు కదా. ఆ చూడమన్న వారిలో, అక్కడ ఉన్న వారిలో యోహాను ఉన్నాడు. ఆయన కూడా పట్టుకొని చూశాడు. ఆ గాయాలలో తన చేతులు పెట్టి చూశాడు. తన ప్రక్కలో అయిన గాయము మీద చేయి పెట్టి చూశాడు. అలా చూసిన ఆ సందర్భాన్ని తన పత్రిక రాస్తున్నప్పుడు ఆ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వెళ్ళి చూశాను ఆయన పునరుద్ధానుడైన తరువాత. ఆయన ప్రక్కలో ఆ గాయములో నా చేయి పెట్టి చూశాను. ఆయన చేతికైనటువంటి ఆ యొక్క మేకుల గురుతులో నా చేయి పెట్టి చూశాను. అది ఆ జీవము నేను మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిగా తనను పట్టుకున్నది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆ దేవాలయమును ఎలా తండ్రి భూమి మీదకి పంపించాడో అదే విధంగా ఆ దేవాలయాన్ని పునరుద్ధానపు రూపంలో తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళి ఆ తండ్రి తాకే విధంగా, ఆ తండ్రి పట్టుకునే విధంగా మొదటి స్థానము, మొదటి అవకాశము ఆ తండ్రికి ఇచ్చాడు ప్రభు అయిన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆ తండ్రి దగ్గర సెలవు పొంది మరలా సాయంకాలానికి మరలా శిష్యుల మధ్యకు వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి తనను తాను కనబరుచుకోవడం మాత్రమే కాదు, తను అనుకున్నట్లుగా తండ్రి ముందు పట్టుకోవాలి కదా. తండ్రి కదా తనను చూడవలసింది. తండ్రికి లోబడి తను అనుభవించిన శ్రమల గురుతులన్నీ తండ్రికి చూపించి, ఆ తండ్రి కోరిక ఆ విధానములో తీర్చిన కుమారుణ్ణి తాకి హత్తుకొని ముద్దు పెట్టుకొని మరొక్కసారి వెళ్ళి ఈ పునరుద్ధానపు దేహాన్ని భూలోకములో ఉన్న వారికి చూపించు అని తండ్రి సెలవు పొంది అలా భూమి మీదకు వచ్చి ఆ సాయంకాలం శిష్యుల మధ్యకు వెళ్ళి ఆ తరువాత మరెన్నో సందర్భాలలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సుమారు 40 రోజులు తనను తాను సజీవునిగా కనపరుచుకుంటూ, వారితో కలుస్తూ, వారితో కలయిక చేతులు కలుపుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మధ్యలో జీవిస్తూ, ఆ తరువాత వారందరూ చూస్తూ ఉండగా బేతనీయ వరకు వారితో కూడా వెళ్ళి వారు చూస్తూ ఉండగా రెండవసారి అందరి సమక్షంలో
మహిమలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ప్రభు అయిన యేసు కూర్చున్నాడు. ఈమెన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సందేశమును మన ఆత్మీయ జీవితంలో భద్రపరుచుకుందాం. చూసారా, తను సజీవుడై ఉన్నంత కాలము తండ్రికి మాత్రమే తన దేహాన్ని కదా, ఈ దేహమును పడగొట్టండి అన్నాడు కదా, అలా అన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి అన్నాడు. తన దేహాన్ని దేవుని ఆలయముగా ఉంచుకున్నాడు గనుకనే, కాపాడుకున్నాడు గనుకనే బ్రతికున్న కాలంలో దేవునికి ఆలయముగా ఉన్నాడు. చనిపోయిన తరువాత పునరుద్ధానుడై ఆ తండ్రి స్థానములో కూర్చున్నాడు. నీవు నేను కూడా బ్రతికున్న కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని ఆలయముగా మలుచుకొని చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానలమై తండ్రి మాత్రమే ముందు నా విజయాన్ని అనుభవించాలి, నా విజయాన్ని, నా విజయంలో పాలిభాగస్తుడు అవ్వాలి, నా విజయంలో సంతోషం పొందుకోవాలి అనే దృష్టితో కదా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నీవు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని బ్రతికున్న కాలంలో తండ్రికి సంతోషాన్ని ఇచ్చే విధంగా, చనిపోయిన తరువాత కూడా ఆ పునరుద్ధానపు ఆనందము ముందుగా తండ్రి హత్తుకొని అనుభవించాలి. ఆ మనసుతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభువు తన పునరుద్ధానములో నుండి ఈ మంచి సందేశమును మనకు అందిస్తూ ఉన్నారు. ఈ మాటలు మన భవిష్యత్ జీవితానికి దేవుడు దీవెనగా మార్చునుగాక. ఆమేన్.